చిత్తూరు వైసీపీ కార్పొరేటర్లు వైఎస్ఆర్ పార్టీకి గుడ్ బై చెప్పారు. శుక్రవారం చిత్తూరు మున్సిపల్ సమావేశం నేపథ్యంలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. మేయర్ ఆమద, ఉప మేయర్ రాజేష్ కుమార్ రెడ్డితో పాటు 13 మంది కార్పొరేటర్లు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, మాజీ మేయర్ కటారి హేమలత వారికి పార్టీ కండువా వేసి ఆహ్వానం పలికారు. అనంతరం మేయర్ ఆమద మాట్లాడుతూ ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ నాయకత్వంలో చిత్తూరు అభివృద్ధికి తామందరం కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పారు. ఒక విజన్ ఉన్న నాయకుడితో కలిసి పనిచేయడానికి తాము పార్టీలోకి రావడం జరిగిందని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ ఈ రోజు మేయర్ ఆముద, ఉప మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి తమ పార్టీలో చేరడం చాలా సంతోషకరంగా ఉందన్నారు. అందరూ కలిసికట్టుగా చిత్తూరు నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. కాగా ఇదివరకు నగరపాలక సంస్థలు తెలుగుదేశం పార్టీకి చెందిన కార్పొరేటర్లు 3 మాత్రమే ఉండేవారని, వైసీపీ కార్పొరేటర్లు అధిక సంఖ్యలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోవడంతో నగరపాలక సంస్థలో పట్టు సాధించినట్లు అయిందని తెలిపారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ పూర్తి ఆధిపత్యం కొనసాగనుంది. ఈరోజు మన గురజాల సార్ మాట్లాడేటప్పుడు నాతో నేను అభివృద్ధికి మన టౌన్ అంతా అభివృద్ధి చేయాలని ఆయన ఉద్దేశంగా ఉంది. కాబట్టి మేమందరూ చిత్తూరు అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మన గురజాల జగన్మోహన్ గారు మంచి మాస్టర్ ప్లాన్ పెట్టుకున్నారు. చిత్తూరుని డెవలప్ చేయాలని అతని దృష్టి అంతా నేను 25 ఏళ్ళ ముందు చూసిన చిత్తూరు లాగానే ఉంది రాజేష్. దీన్ని ఏదో విధంగా ఖచ్చితంగా డెవలప్ చేయాలి. చుట్టుపక్కల ఉన్న వేలూరు, తిరుపతి ఎంతో అభివృద్ధి చెందింది. మన చిత్తూరు చాలా వెనుకబడి ఉందని చాలా బాధపడుతూ చిత్తూరుని అభివృద్ధి చేయాలని దృఢసంకల్పంతో ఉన్న మన ఎమ్మెల్యే గారి ఆశ నెరవేర్చాలనే కాన్సెప్ట్తో మా అందరూ కూడా అతనితో కలిసి చిత్తూరు డెవలప్మెంట్ కోసం కష్టపడుతూ వారందరికీ కూడా మా నాయకులు, మా నాయకత్వం తరఫున మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ కలిసి ముందుకు పోదామనే ఒక మంచి సిద్ధాంతంతో మేమందరం కలిసిమెలిసి పనిచేసే విధంగా ముందుకు తీసుకెళ్ళడానికి